నేను ఈ బొంపెల్లి గ్రామ సర్పంచ్గా రమేష్ రావురా రమేష్ రావురా 2020 సంవత్సరం జూన్ 20 రోజున మా భార్య అయినటువంటి రంగయ్య గారి అన్నపూర్ణను మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీస్ స్టేషన్కు కూతవేడు దూరంలో అటాక్ చేసి బంగారం తీసుకొని రౌత్తోటి తలకాయ పలగొట్టి పారిపోవడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్ వారు దాదాపు 2 నెలలు శ్రమించినా కానీ 14 నెలల కాలంలో కూడా ఇప్పటి వరకు ఆ కేసు ఆచూకీ దొరకలేదు. చాలామందిని కూడా పట్టుకొచ్చి ఇంటర్వ్యూ చేసినారు కానీ అలా ఫలితం దొరకలేదు. ఎందుకంటే సీసీ కెమెరాకు దూరంగా ఉండే రైస్ మిల్ దగ్గర స్పష్టమైన ఆధారాలు లేకుండే. అప్పటి నుంచి మేము ఆ కేసు విషయం సాధించుకొని ఉన్నాము. మొన్న జూన్ 28 మే 28 2026 సంవత్సరంలో మా ఊళ్ళో కుంట రేణుకా అమ్మాయి మిస్సింగ్ కావడం జరిగింది. అందరూ కూడా ఆమె ఎక్కడో తప్పిపోయిందనే మిస్సింగ్ కేసు మీదనే 3 నెలల కొలే కాలం గడిపింది. తర్వాత మొన్న 8 తారీఖు ఆగస్టు నాడు అతికం విజయ అనే ఆమెను చంపి కాల్చేయడం జరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే మా గ్రామానికి చెందిన సాకలి రజిత ఆమె కుమారుడు మైనర్ అయినటువంటి కుమారుడు తల్లి కొడుకులు కలిసి ఆమెను ఇంట్లోనే చంపి రామకపేట శివార్లో దానం చేయడం జరిగింది. ఆ కేసును ఛేదించే క్రమంలో వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో గతంలో జరిగినటువంటి 2 ఇన్సిడెంట్లకు కూడా ఈ తల్లి కొడుకులే కారణమని ప్రూఫ్ అయింది. వారి నిన్న మన సిద్దిపేట సిపి గారు ఎదుట ఆధారపరిచి ఇవన్నీ వివరాలు వెల్లడించడం జరిగింది. ఆమె హోటల్ నడిపి సింపుల్ జీవితం గడుపుకుంటూ అందరితో ఉండుట్లా ఆ మీద ఎవరు డౌట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. తీరా ఈ విషయం తెలిసిన తర్వాత మా గ్రామమే కాకుండా తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురవుతుంటారు. ఎందుకంటే 15-16 ఏళ్ళ బాలుడు ప్లస్ ఆడామె కలిసి ఈ వరుస హత్యలకు వాళ్ళు పూనుకుంటున్నా ఉన్నారు. దీనివలన గ్రామంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని అందరం కూడా ఈరోజు గ్రామంలో మేమంతా మా గ్రామ పంచాయతీ తరపున కూర్చుండి ఆమెకు ఇద్దరిని మహిళలను హత్య చేసినటువంటి కేసు ఒకళ్ళేమో చోరీ కేసులా ఉంది కాబట్టి ఆమె బయటకు రాకుండా కఠినంగా శిక్షించి ఆమెకు శిక్ష పడేలా చేస్తే ఈ చనిపోయేటువంటి వారి ఆత్మకు శాంతి కలుగుతుందని ఈ గ్రామ పెద్ద మనిషిగా నేను మీ అందరినీ వేడుకుంటున్నాను. కావున దీనికి సంబంధించినటువంటి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సరైనటువంటి శిక్షలు పెట్టి ఆమె బయటకు రాకుండా చేయాలని చెప్పి మేము మా గ్రామం తరఫున కోరుకుంటాము. గ్రామస్తులు ఇంకా 4 పేర్లు ఉన్నాయని కూడా ఒక వార్త అయితే గ్రామం ఆమె యొక్క దృక్పథం ఏంటంటే క్రిమినల్ మైండ్. ఎవరైతే వేరే వాళ్ళ కుటుంబాలకు మధ్యన వేరే పంచాయతీలున్నాయో లేకపోతే వేరే కొన్ని సంబంధాలు ఉంటే వాళ్ళ మీదకి పోయే ఉద్దేశంతో ఈ 1-2 కేసులలో ఆమె సక్సెస్ అయింది కాబట్టి ఇవాళ దొరుకుంటా ఇదే విధంగా 5-10 ఇంకో 4-5 కూడా అంటే ఇబ్బందికరమైన బంగారం ఉన్నటువంటి మహిళలను హత్య చేసి లాస్ట్ అవర్స్లో వాళ్ళ భర్త కూడా ఒక 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయించిందని అంటా ఉన్నారు. చేసి భర్తను కూడా చంపి ఇక ఊరు నుంచి వెళ్ళిపోదామనేటువంటి విషయంలో ఆమె ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆమెకు కూడా మేము మామూలు కుటుంబం అని చెప్పి మా ఊళ్ళో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన పాపానికి ఆ మా ఊరినే ఈ 2 హత్యలు చేయడం ఒకళ్ళ దొంగతనం చేయడం జరిగింది. ఇప్పటికైనా మొన్న వర్షం పడి ఆ పూర్తి శవం కాలిపోకుండా వలన దొరికి బయటపడడానికి కొంచెం ఊపిరి పీల్చుకుంటాం. లేకపోతే ఇంకా ఈ హత్యలకు పరంపరంగా కొనసాగేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మాకు తెలుస్తూ ఉంది. గత సంవత్సరం మీ భార్యపై కూడా దాడి జరిగింది కదా, మీ భార్య గుర్తుపట్టలేకపోయిందా? అంటే మార్నింగ్ అవర్స్లో మా భార్య వాకింగ్ పోతూ ఉంటే ఆమె కొంచెం అన్ఎడ్యుకేటెడ్, చదువు రాదు ఆమెకు పెద్ద తెలియదు యాక్టివ్గా. ఆమెను చేసే ఏరియాలో మా పల్లె అక్బర్పేట ప్రజలు మొత్తం మంది గుర్తుపడతారు. నాకు ఏమైందనే ధీమాలో నడుచుకుంటూ పోతూ ఉంది. ఆ యువకుడు వెనక్కి వచ్చి తలకాయ మీద కొట్టి బౌలర్ పక్కన పడగొట్టి పుస్తెలతాడు తీసుకొని రౌత్తోటి తలకాయ పలగొట్టి పోవడం జరిగింది. ఆ కన్ఫ్యూజన్లో ఒక టీ షర్ట్ వేసుకున్నాడు అనే ఒక పదం తప్ప ఆమెకు ఏం ఖ్యాల్ లేదు. బొండిగల ఒత్తుట్ల ఆ నిమిషాలు ఈ ఇన్సిడెంట్స్ అంతా 3-4 నిమిషాలు జరిగింది. ఆమె స్పృహ నుంచి కోలుకోలేదు. అతను చనిపోయింది అనుకొని ఇడిచిపెట్టి వెళ్ళిపోయిండు. తర్వాత ఆమెకు స్పృహ వచ్చి దాదాపు ఒక 200-300 మీటర్లు నడిచి వచ్చి తోల పడిపోయింది. దాదాపు ఒక 3-4 రోజులు కోమాలు ఉండి యశోద హాస్పిటల్ పోయిన తర్వాత సివియర్గా తలకు హెడ్ ఇంజూరీ అయింది. 3-4 రకాల ఆపరేషన్ చేసిన తర్వాత
13-14 రోజులు కోలుకోవడం జరిగింది. ఓకే, పోలీసుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా? ఎందుకంటే అప్పుడే నిందితులను పట్టుకుంటే ఈ 2 హత్యలు జరగకుంటుండే కదా. అంటే మేము పోలీసుల కూడా తప్పుడు మాట ఏంటంటే వాళ్ళు పెద్ద ఇటువంటి క్రైమ్ చేసేటువంటి ఉద్దేశంలో వాళ్ళు వేరేటువంటి గతంలో దొంగతనాలు చేసినటువంటి వాళ్ళని కానీ ఇటువంటి క్రిమినల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళని కానీ చాలామందిని విచారణ జరిగింది. అంటే ఈ ఒక మామూలు మహిళ ఓట్లు పెట్టుకొని జీవనం సాగిస్తుంది. ఆమె కొడుకు అప్పుడు 9th ఉన్నాడు. ఈ ఫ్యామిలీ మీద వాళ్ళకి ఎలాంటి డౌట్ రాలేదు. వాళ్ళు బాగానే చర్చ చేసిరు, 3-4 నెలలు బాగా చర్చ చేసిరు, చాలామంది ఇంట్రాగేషన్ చేసిరు, చాలామంది కొట్టడం జరిగింది. కానీ ఆ సీసీ కెమెరాలో బలమైనటువంటి ఆధారం దొరకక వాళ్ళు ప్రూఫ్ కాలేకపోయింది. ఓకే, ఇప్పుడు ఏంది మీ డిమాండ్ ఏం చెప్తా ఉన్నారు? ఇక జరిగిన దాన్ని మనం ఇప్పుడు ఏం పూడ్చలేం, కానీ ఇప్పటికైనా ఆమె దొరికిన దానికి సంతోషపడతాం. ఎందుకంటే ఇంకా 2-3 జరిగేటువంటి పరిస్థితి ఉందని తెలిసింది కాబట్టి ఇప్పటికైనా ఈ మరణించిన వారి కుటుంబాలకు వారి ఆత్మకు శాంతి కలగాలంటే ఈమె చేసినటువంటి కొడుకు ఖచ్చితంగా యావజ్జీవ కారాగార శిక్ష పడాలని కోరుకుంటున్నాను. వీళ్ళిద్దరే ఉన్నారా, ఇంకా ఇందులో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి అనుమానం ఏమన్నా? లేదు, వాళ్ళు పోలీస్ విచారణ తెలిపిన ప్రకారం తల్లి కొట్లే వాళ్ళు ఇంట్లో ఎవరిని కలుపుకున్న కేసు బయటపడదని చెప్పి వాళ్ళకు ఎవరికి సంబంధం లేకుండా ఇద్దరు చేయడం జరుగుతుంది.